వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిగతా బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు దువ్వాడ శ్రీనివాసరావు. ఇక హైదరాబాద్ వేదికగా ఒక దఫా మంత్రాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవన్తో కూడా దువ్వాడకు మంచి సాన్నిహిత్యం ఉండడంతో బీజేపీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు దువ్వాడ. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందిస్తారు. రాము, బీజేపీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు దువ్వాడ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, వైసీపీ మాజీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు పార్టీ నుండి సస్పెన్స్ అయిన తర్వాత కొంత స్తబ్దంగా ఉన్నాడు. అంతేకాకుండా జాతీయ పార్టీల నుండి పిలుపులు వస్తున్నవి, ఏ పార్టీలోనికి వెళ్లేది ఇంకా ఆలోచన చేయలేదని గతంలో చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీలో వెళ్లేందుకు ఆయన సమాయత్తం అయినప్పుడు తన అనుచరులు అయితే చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే హైదరాబాద్ వేదికగా కొంతమంది బీజేపీ అగ్రనాయకులతో కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఈ భేటీ నేపథ్యంలో అగ్రనాయకత్వం ఏదైతే ఢిల్లీ లెవెల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర పెద్దలతో అపాయింట్మెంట్ కోరినట్టు కూడా అనుచరులు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ క్రమంలో పెద్దలతో మంత్రాలు జరిపిన తర్వాత ఈయన నేరుగా బీజేపీలోని చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవన్తో కూడా ఈయనకి సాన్నిహిత్య సంబంధాలు మనం చూసుకోవచ్చు. ఆయనతో రాజకీయ సంబంధాలు ఉండడం నేపథ్యంలో ఈయన బీజేపీ వెళ్లేందుకు లైన్ క్లియర్ అయిందని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరికొంతమంది రాష్ట్ర నాయకులతో కూడా దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని బీజేపీ కూడా చర్చించినట్టయితే మనకి ఊహాగానాలు వినిపిస్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే ముందు నుంచి కూడా దువ్వాడ శ్రీనివాసరావు హిందూ మతానికి సంబంధించి కొంత చాలా నిష్ఠగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆయన హావభావాలు కావచ్చు, హిందూ మతానికి సంబంధించి హిందూ మతం మీద ఆయనకి ఎంత అభిమానం ఉందో మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కూడా ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నారు దువ్వాడ శ్రీనివాసరావు. దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొంత పాపులారిటీ అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ను ఆంధ్రప్రదేశ్ నుండి తీసుకుంటే ఆ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రకు సంబంధించి పార్టీ బలోపేతానికి కూడా కొంత ఉపయోగపడుతుందనే మాట అయితే వచ్చింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ మీడియా ముఖంగా చెప్పనప్పటికి కూడా ఆయన ఒక రకంగా సముఖంగానే వ్యక్తం చేశాడు. ఐనిస్తో మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఎక్స్క్లూజివ్ గా చెప్పాడు, జాతీయ పార్టీల నుండి మాకు పిలుపు రావడం అయితే వాస్తవం, అయితే వాటికి సంబంధించి మాటలు ఆడుతున్నాం, ప్రస్తుతానికి ఇంకా పార్టీలోనికి వెళ్లాలా లేదని ఆలోచన చేస్తున్నాం, దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నామని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పుడు బీజేపీ పార్టీలోనికి వెళ్లడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. గతంలో జనసేన టీడీపీపై నిప్పులు చెరిగిన దువ్వాడ శ్రీనివాసరావు ఇప్పుడు బీజేపీ రావడంతో అసలు పరిస్థితులు అక్కడ ఎలా ఉండబోతున్నవి, జిల్లాకు సంబంధించి పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారిపోతున్నాయని ఊహాగానాలు వస్తున్నాయి. ముందు నుంచి కూడా మనం చూసుకోవచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్స్ అయిన తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అప్పటి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు. తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత మళ్ళా వైసీపీలోనికి వెళ్లి వైసీపీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అని ఏ పార్టీలో ఉన్నా సరే ముక్కుసూటితనం, అదేవిధంగా కొంచెం పొలిటికల్ గా ఫైర్ బ్రాండ్ గా పేరు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు కూడా దువ్వాడ శ్రీని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు, దువ్వాడ కూడా దాన్ని సముఖత వ్యక్తం చేసినట్టయితే కనిపిస్తున్నాయి. ఈ టోటల్ ఎపిసోడ్ దువ్వాడ మాదిరి రన్ చేస్తుందని మాత్రం ఊహాగానాలు వస్తుంది. దువ్వాడ మాదిరి కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్టు సమాచారం మనకు వస్తుంది. సోని, రైట్, థ్యాంక్ యూ రాము.